భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. అదేంటి కోహ్లీ కనిపించకపోవడం ఏంటని అనుకుంటున్నారా? అతను కనిపించకుండా పోయింది భారత జట్టులో నుంచి మాత్రమే. ఫిట్నెస్ విషయంలో కోహ్లీని ఎవ్వరూ టచ్ చేయలేరు. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాక వ్యక్తిగత కారణాలతో తనంతట తాను తప్పుకున్నాడే తప్ప ఫిట్నెస్ సమస్యలతో మ్యాచ్లకు దూరమైనవి ఒక్కటి కూడా లేదు. కానీ ఉన్న పడంగా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు మాత్రం కోహ్లీ అందుబాటులో లేకుండా పోయాడు. తొలి టెస్టు జరిగిన హైదరాబాద్కు వచ్చిన కోహ్లీ మ్యాచ్ ఆడకుండానే బీసీసీఐ అనుమతితో వెళ్లిపోయాడు. రెండో టెస్ట్ నుంచి అందుబాటులోకి వస్తాడనుకుంటే కోహ్లీ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో రెండో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక మూడో టెస్టుకు వచ్చేసరికి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు కోహ్లీ పూర్తిగా దూరమైనట్లు బీసీసీఐ పేర్కొంది. టెస్ట్ క్రికెట్ను అమితంగా ఇష్టపడే కోహ్లీ ఇంగ్లాండ్తో సిరీస్కు పూర్తిగా దూరం అవడానికి అంత బలమైన కారణం ఏంటనేది అంతు చిక్కని ప్రశ్నలా మారిపోయింది. కోహ్లీ తల్లికి ఆరోగ్యం బాగాలేదనే వార్తలు రాగా అవన్నీ రూమర్స్ అంటూ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ బహిరంగ ప్రకటన చేశాడు. భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడంతో ఆమె పక్కన ఉండాలనే ఉద్దేశంతో ఈ సిరీస్కు దూరంగా ఉన్నట్లు ఏబీ డివిలియర్స్ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే తర్వాత ఆ పోస్ట్ను డిలీట్ చేసి కోహ్లీ విషయంలో చేసిన పోస్ట్ అబద్ధమని, ఆ పోస్టు పెట్టినందుకు తనను క్షమించాలంటూ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఇన్ని అనుమానాల మధ్య కోహ్లీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాడు. అసలు కోహ్లీ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? తన 16 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇంత గ్యాప్ తీసుకొని కోహ్లీ సోషల్ మీడియాలోనూ టచ్లో లేకపోవడంతో అతనికి ఏమైందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కోహ్లీ తరచూ విశ్రాంతి పేరుతో జట్టు నుంచి తప్పుకోవడం చూస్తున్నాం. వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత 14 నెలల పాటు దూరంగా ఉన్న టీ20 క్రికెట్లో మళ్లీ పాల్గొన్నాడు. ఆఫ్ఘన్తో సిరీస్కి ఎంపికైన కోహ్లీ తొలి టీ20కి దూరమయ్యాడు. ఆ తర్వాత 2 టీ20లు ఆడాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్కు దూరంగా ఉన్నాడు. అయితే టెస్ట్ సిరీస్కు మళ్లీ అందుబాటులోకి వచ్చాడు. ఇలా కొంతకాలంగా ఒక ఫార్మాట్లో ఆడితే మరొక ఫార్మాట్కు దూరంగా ఉండడం చేస్తున్నాడు. కానీ తాజాగా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు మాత్రం కోహ్లీ కనిపించకుండా పోయాడు. ఇక జట్టులో కోహ్లీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఇంగ్లాండ్తో ఆడిన తొలి 2 టెస్టులో కోహ్లీ బ్యాటింగ్ చేసే 4వ స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పుడు గాయంతో అయ్యర్ కూడా మిగిలిన 3 మ్యాచ్లకు దూరం కావడంతో అతని స్థానంలో ఎవరొస్తారో చూడాలి. మరి ఎంతైనా సుదీర్ఘ కాలం పాటు 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీ స్థానంలో వేరొకరిని ఊహించుకోవడం కష్టంగా మారింది.